హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసినాము. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక వాళ్ళకి పుట్టలేయడము. మా పాప మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందో విని కమెంట్ చేయండి కింద, ఓకేనా? ఫాదర్ మదర్ అని చెప్పాలా, మమ్మీ డాడీ కాదు. మమ్మీ ఇది డాడీ, ఈ ముగ్గురేమో పిల్లలం. అవునా? మళ్ళా వాళ్ళ అమ్మనేమో ఊరుకోయింది. ఊరుకోతే మళ్ళా ఇంటికి వచ్చి కుకింగ్ చేస్తుంది. కుకింగ్ చేసి మళ్ళా అన్నం అయినసరికి మళ్ళా ముగ్గు తింటారు. అలా డాడీ తింటారు. మళ్ళా డాడీ తిని స్కూల్ బట్టలు వేసుకొని మళ్ళీ స్నానం చేసి స్కూల్ బట్టలు వేసుకొని మళ్ళా బెల్ట్ వేసుకొని మళ్ళా ఇల్లన్నా టై వేసుకొని మళ్ళా స్కూల్కి పోయి మళ్ళా ఇంటికి వచ్చి చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్ ఇచ్చి తింటది. అంతేనా? స్టోరీ బాగుంది మా కన్య. వంట రూమ్ లో కుకింగ్ అంటారు. పిల్లలేమో ఈడ వంట రూమ్ లోకి వస్తారు. వంట రూమ్ లోకి వచ్చి అరమ్మ కొట్టుడు ఆడతారు. మళ్ళా కొట్టి వేసి మళ్ళా అటు దాడి మళ్ళా ఏమో వెత్తుండు. ఇడ పట్టుకొని ఇడ పెట్టి మళ్ళా వాషింగ్ అన్నం తింటారు కదా, వాషింగ్ ఇట్లా ప్లేయింగ్ ఇట్లా ఎత్తుకుంటారు కదా మనం చేతులు వేసుకొని మళ్ళీ అన్నం తింటారు. అన్నం తిన్నాక నాతర అవుతుంది కదా, నాతరై చెప్పు. ఇప్పుడు చేతులు ఆడుకొని ఇలా వండుకున్నాను. నిజంగా అమ్మ వండుకోలే. స్కూల్ ఏం చేసినావు? సరే అని స్కూల్ ఏం చేసినావు? ఉత్తరం మమ్మీ ఇదెవలగా ఇలా అమ్మ ఇడాడి ఇల్లు పిల్లలు గింతే కన్నయ్య నువ్వు, ఇడు కన్నయ్య నేను. అవును. ఫస్ట్ క్లాస్ కోతానంట. ఈడేమో ఎల్కేజీ కోతాడంట. మళ్ళీ తోలేసి వచ్చి బస్సు అటు పోతాయంట. అటు పోయి మళ్ళీ బయటకు పోయి వచ్చేస్తాయంట. మళ్ళీ వచ్చేసి స్కూల్కి పోతాయంట. స్కూల్కి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారంట. ఇంటికి వచ్చేసి ఫుడ్ అలా మా స్కూల్కి వచ్చిందంట ఫుడ్ తినిపించడానికి. ఎందుకు వచ్చింది మరి ఒక విషయం చెప్పి మళ్ళా కాదు అంత సోది చెప్పకి. అలా ఏం చేసినావు స్కూల్లో? అన్నం తిన్నావా? ఏం నేర్పించింది మేడం? ఏం నేర్పించింది అలా? ఫస్ట్ క్లాస్ అని రాసింది. అంతే. పోయి వండుకున్నావా ఏంది? ఎందుకు అనుకుంటాం? పడితే పైసలు దొరుకుతాయా? అవును. అవును. ఏంది రోడ్ మీద ఇది పోతుంది, కార్ పోతుంది, బస్సు పోతుంది. గింతే. ఎట్లా ఖరాబ్ చేస్తాడు? ట్రైన్ ఎక్కి మళ్ళీ పోతుంది.
ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు ఇక్కడ పెట్టిన ఉల్లిగడ్డలు అక్కడ మమ్మీ చాకి కోసుకోవదా చాక్లేదేంటి ఈ ఫుడ్ అన్నమైన అంట మన పిల్లలు తింటారంట ఇది కోసం తింటారు ఇడు పాలు తాగుతాం అది తాగుదాం కాల్ది కనే కాల్ది పుట్టి మచ్చ పుట్టు మచ్చ పుట్టు మచ్చ పుట్టు మచ్చ మించి మచ్చ ఏంటి పుట్టుమచ్చ అనద్దు ఏ మోల్ మోల్ ఎక్కడుంది నీకు మమ్మీ అరటి 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 తెలుగులో బనానా ఆగు ఆగే మహాన్య ఆగ్రా అంది తాగు మంచిదే కదా అచ్చమైన తెలుగులో పెద్ద బనానా తిను నాన్నగారు అనాలి. మహాన్య మీ పప్పని పప్ప అనద్దు, నాన్నగారు అనాలా. నాన్నగారు మమ్మీ బనానా చూడండి మమ్మీ గారు అను. మమ్మీ గారు బనానా గ్రేప్స్ చూడండి ఓకే ఓకే యాపిల్ బనానా గ్రేప్స్ తమ్ముడు మమ్మీ చూడండి. గారు చూడండి తమ్ముడు గారండి అను. తమ్ముడు ఎందుకు గారు కన్నయ్య ఛీ, మహాన్య కన్నయ్య 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 నీకు ఒకటి చెప్తా. అన్య ఇద్దరు పుట్టలు అయితే మా పాప వేయడం అయితే అయిపోయినాయి, కవర్స్ వేయడము. ఇవైతే మా ఓన్లీ మా మహాన్ని మాత్రమే. ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 12 టెక్స్ట్ బుక్స్, 6 నోట్ బుక్స్ అట. క్లాస్ వర్క్ హోంవర్క్ ఇంకా తెలియదు, ఓన్లీ ఇప్పటికైతే 6 నోట్ బుక్స్ అయితే పంపించమన్నారు. చూసిరు కదా ఇంత అసలు వెయిట్ అయితే ఘోరం. అసలు వర్షం పడ్డది, వాళ్ళ పప్ప వచ్చేసి ఉన్నట్టు స్కూల్ నుండి. వచ్చేసరికి ఎంత వర్షంలో రెయిన్ కోట్ వేసుకొని వచ్చిండని నేను వేసుకున్నాడు చూడరు. ఇంకా ముందు కనాలంట. వాడు ఎట్లా చేస్తున్నాడంటే మొత్తం రెయిన్ కోట్లో మునిగి తేలుతున్నాడు. వాడు మొత్తం ఫుల్ లెంత్ కవర్ అయిపోయింది రెయిన్ కోట్ అనేది. మస్తు అనిపించిండు. మొత్తం బురక వాళ్ళు కదా వచ్చినట్టు బుర్కా అని నైట్లో తిరుగుతారు కదా, అట్లా కొట్టిండు. అందులో మొత్తం నిండిపోయి. చూసిరా ఎలా ఉన్నారో చెప్పండి మీరు. అసలు మా చిట్టు అంటుంది ఏం వేషాలు రాని అసలు మామూలుగా లేవు నీ కోతేశాలు అని చెప్పేసి. వెనకాల నుంచి చూస్తే అసలు ఏర్పడతలేడు. మా కన్నయ్యనేనా కాదా అని చిన్న డౌట్ వచ్చింది అన్నట్టు. ఇంకా అదో పెద్ద డ్రెస్ వేసుకున్నాడు అని దాన్ని సెట్ చేస్తున్నాడు. ఇక అందులో కూడా వాడికట ముందు వరకు కావాలట, అది ఫేస్ కనబడకుండా. ఎంత ముద్దుగా చెప్తాడో. ఇక వీడియో అన్నట్టు ఇవి బుక్స్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు బుక్స్ ఇస్తే ఖరాబ్ చేసేస్తారు కదా, రాసేస్తారు కదా అని అస్సలు ఇవ్వబుద్ధి అయితే లేదు. ఎంత మంచిగా ఉన్నాయి. మన టైంలో ఇట్లుండే నా అసలు బుక్స్ చూస్తేనే నేర్చుకోవాలా అన్నంత ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నట్టు పిల్లలకి. అట్లాంటి బుక్స్ ఇప్పుడు వస్తున్నాయి. మనకేమో ఏదో అన్నట్టు చాటభారతంలా ఉంటుండే ఆ బుక్స్. కలర్ కూడా ఉండకపోతుండే, కలర్ కాంబినేషన్ ఉండకపోతుండే, కలర్స్ ఉండకపోతుండే, ఏదో బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంటుండే అంతే. ఇప్పుడు కూడా వీళ్ళకి ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఉన్నాయి. ఏం చదువుతారో ఏమో కానీ ఇవన్నీ చూస్తేనైతే రేట్ అనిపిస్తుంది నాకైతే. ఇవి ఫేస్కి పెట్టుకొని చూపేయడం అన్నట్లు. గ్రేప్స్ ఒకటి, మంకీ లాగా ఒకటి, పిల్లిలాగా, క్యాట్ ఒకటి అట్లా పెట్టుకుంటా అని చెప్పేసి అంటే ఇచ్చిన పెట్టుకోమని. ఎట్లా పెట్టుకుంటున్నారు చూడు ఇద్దరు కలిసి దొంగలు అసలు. ఆడైతే ఎగురుడే ఒకటే తక్కువ. ఇక వర్షం ఏమో బయట పడుతున్నది, వెదర్ ఏమో ఇంట్లోనేమో వీళ్ళు అంగడి చేస్తున్నారు. ఇక ఇవి యాక్టివిటీస్ అన్నట్టు. అన్ని షేప్స్, ట్రయాంగిల్స్ ఒకటి, 1 2 3s, వాళ్ళ ఏబీసీలు ఉంటాయి. ఫర్ యాపిల్ ఏ లెటర్తో ఏమేమి వస్తాయో ఒక 6 ఉంటాయి. బాగా అనిపించింది నాకైతే ఇవి చూస్తే. అంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా ఈజీగా, అవి చూపిస్తూ ఉంటే. కాకపోతే మనకి ఇయర్ ఇక స్కూల్కి పంపించినామంటే అవట్టే ఇక లాస్ట్ స్కూల్ మొత్తం అయిపోయినాక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అవి ఇస్తారట రిటర్న్. మనకి చూడాలి అప్పుడు ఎలా ఉంటాయని చెప్పేసి. లెటర్స్ చూసి కదా బుక్స్ ఎంత మంచిగా ఉన్నాయో. వీళ్ళు ఎంత ఘోరంగా చేసి పెడతాడో చూడాలి. ఇక ఏబీసీలతో ఇప్పుడు నేర్పిస్తున్నారు అన్నట్టు. ఏ ఒక్కటేమో పెట్టించారు అంతే. డాటెడ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, కర్వ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్, అవి ఆ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు ఎల్కేజీ. ఇది బ్యాగ్, దాంతోపాటు బ్యాగ్లో పెట్టేసి ఇచ్చిర్రు అన్నట్టు. ఇది ఎంత బాగుందంటే ఇది ఏంది అన్నట్టు అసెస్మెంట్
బుక్ ఎట్లుంది దీన్ని ఎగ్జామ్ లాగా పేపర్స్ లాగా ఉన్నాయి. చూసిర్రా లోపల ఎట్లుందో వీళ్ళకి అసలు FA2 FA1 SA1 SA2 అట్లా ఎట్లా పెట్టాలి ఎగ్జామ్. సెమిస్టర్ 1 ఎగ్జామ్, సెమిస్టర్ 2 LKG మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి అట్లా ఉన్నాయి. ఇవే ఎగ్జామ్ పెడతారా మరి వేరే పేపర్స్ పెడతారా అనేది నో ఐడియా, అసలే ఐడియా లేదు. ఇక అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పుట్టలు వేసుకున్నారు కదా, మొత్తం మార్నింగ్ అయితే వేరు. ఇంకా యూనిఫామ్ తీసుకోవాలా మా వాడికి. పాప ముందు నుంచే పోతుంది కాబట్టి మా ఫస్ట్ క్లాస్ కాబట్టి యూనిఫామ్ ఉంది, రెడీ అవుతుంది. ఇట్లా పొట్టి జుట్లు వేస్తా అన్నట్టు నాకు ఇష్టము. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మాకు వేస్తుండే మంచిగా పొట్టి జుట్లు. మాకు జడలు పెద్ద ఉంటుండే, ముగ్గురికి ఫుల్ బరైనట్లు అనిపిస్తుండే. అందుకని ఇట్లా పొట్టి జుట్లు వేసుకొని పోతుంటే, లేకుంటే సైకిల్ జడ వేసుకొచ్చుకోమంటుండే స్కూల్లో. వీళ్ళ స్కూల్ అట్లనే ఉందట, కానీ ఇంకే మీకు సైకిల్ జడ రాదు. ఇక వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్తుంది అన్నట్టు. మా చిట్టు ఉన్నది ఇక ఈడ అడిగుడుర్రి ఎట్లున్నాడు ఆడ ఎక్స్ప్రెషన్స్. కానీ అస్సలు ఏడవడు తెలుసా. స్కూల్కి పోయేటప్పుడు నేను పోను అని అన్నాడు. ఎన్ని డేస్ హాలిడేస్ వచ్చినా కానీ పోను అన్నాడు. అసలు మారం చెయ్యడు, ముద్దుగా అసలు పోతాడు, మంచిగా బస్సు ఎక్కుతాడు. ఒక్కొక్క పిల్లలు ఏడుస్తారు ఘోరంగా, ఇద్దరు అంతే. చిన్న ఉన్నప్పుడు మా మహాని ఏడుస్తుండే కానీ వీడు అస్సలే ఏడవలేడు. ఇప్పుడు స్కూల్కి అయితే మంచిగా వెళ్ళిపోయారు. అక్కడ బస్ వస్తుంది, బస్ ఎక్కియడానికి నేను కూడా వెళ్ళేసి బస్ ఎక్కిచ్చేసి వస్తా. ఈవినింగ్ అయింది, వచ్చేసారు. ఇక నేనైతే చిట్టు వచ్చిందని మటన్ వండుకున్నాము. ఇక మంచి స్పెషల్గా అండ్ తిందామని చెప్పేసి అంటే మా పాపనేమో అమ్మ చిట్టే తినిపించాలని చెప్పేసి అంటుంది. నువ్వు తింటావా మహన్య, నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నేను తినిపిస్తారా, దాన్ని తినిస్తలేవని అన్నా కానీ అన్నీ దాంతోనే సేవలు చేయించుకుంటా అన్నట్టు తినిపించడము అదే చెయ్యాలి అని చెప్పేసి అంటుంది. ఇక ఆర్మూర్ ఎప్పుడు పోదాం అని రెడీగా ఉందని చిట్టు వచ్చింది కదా, దాంతోపాటు తీసుకుపోతుందేమో అని చెప్పేసి అనుకుంటుంది. స్కూల్లే స్టార్ట్ అయినాయి మొన్ననే, మళ్ళీ పోతే ఎట్లుంటుంది చెప్పి మొన్నదాకనంత వేసి వచ్చినాం కదా. ఇక వద్దని చెప్పేసి అంటున్నారు. బలవంతంగా అయినా కానీ తినబెడుతుంది అది. ఎందుకంటే ఒక ముద్ద 2 ముద్దలు తిని వద్దని చెప్తే నడవదు కదా, ఆకలి అవుతుంది కదా. ఇక వాడికి చూడండి కుమ్మరుల తాతకు చెప్తా, లేకపోతే ఫోన్ ఇయ్యా అని చెప్పేసి అంటుంది. ఫోన్ దాచిపెట్టుకోయేమో అని చూపెట్టకు అని చెప్పేసి అంటే వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు దొంగలాగా. తినమని చెప్పేసి అంటే తింటలేడు. ఇక ఫోన్ చూపిస్తా మరి తింటావా అని చెప్పేసి అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్గా ఒక ముద్ద పెట్టుకున్నాడు. ఇట్లుంటుంది ఇక మా వాడి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్.